గ్రామాల నుంచి వస్తారు కనుక సాధక బాధలు తెలుసు కనుక ఈ లోకల్ బాడీలు స్ట్రెంథన్ చేయాలన్నది రాజీవ్ గాంధీ రావచ్చు, ఎన్టీ రామారావు రావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, 73-74 అమెండ్మెంట్ కూడా వచ్చింది లోకల్ బాడీని స్ట్రెంథన్ చేయడానికే. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా డైరెక్ట్గా లోకల్ బాడీకే ఇస్తున్నారు. అలాంటి జిల్లా పరిషత్ సమావేశంలో కింద స్థాయి చర్చలు జరగాలి, అది విజయవంతంగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా జరగాలి. ప్రజాస్వామ్య వైద్యం ఉంది, ఏ సమస్య ఎదుర్కొన్నారు, త్రాగునీరు ఉంది, ఏ సమస్య ఎదుర్కొన్నారు, ఆరోగ్య విద్య ఉంది, ఏ రకం సమస్య ఎదుర్కొన్నారో దానికి బాగా ఉపయోగపడే సమావేశం ఇది. ఇలాంటి సమావేశంలో అందుకే మేము తక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే లోకల్ మేము అనేక ఆపరేషన్ ఉంటాయి. మాకు అసెంబ్లీ ఉంది, డిఆర్సీ ఉంది, లేదా దిశా మీటింగ్ ఉంది. అందుచేత మేము దాని దగ్గర పోకుండా మాకు కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాట్లాడే అవకాశం కల్పింపజేసాం. ఇవాళ నేను మాట్లాడడం కూడా కారణం, ఏదైతే నాన్ షెడ్యూల్ ఏరియాలో గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ షెడ్యూల్ గ్రామాల్లో చేర్చలేదు. గిరిజనులే, పక్కపక్క గ్రామాలే, షెడ్యూల్ తెగలే. కానీ ఎందుకో దురదృష్టం, వీళ్ళు షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలకే వస్తున్నాయి బెనిఫిట్స్, నాన్ షెడ్యూల్ ఉన్న గిరిజన గ్రామాలకు రావటం లేదని 75 ఏళ్ళు పోరాటం గిరిజన సంఘాలు. మొన్న నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి ద్వారా వారాగాన్ని కలిస్తే వాళ్ళకి చక్కని ఆర్డర్ ఇచ్చారు. మేము రెడీగా ఉన్నాం, మీ షెడ్యూల్ గ్రామాల్లో కూడా నాన్ షెడ్యూల్ గ్రామాల్లో కూడా షెడ్యూల్లో చేరుస్తాం, మీ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొని రమ్మన్నారు. ఆ ప్రపోజల్ ఇవాళ జిల్లా పరిషత్లో తీర్మానం పెట్టించాను. రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, ముఖ్యమంత్రి గారికి, అలాగే గిరిజన శాఖ మంత్రికి చెప్పాను. ఈ అన్ని తీర్మానాలన్నీ పట్టుకెళ్ళి ఢిల్లీలో షెడ్యూల్ ఏరియా తెగల ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో, అది జన్మన్ కానీ, ట్రైకార్ కానీ, ఇతర ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టినా, 6 నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్స్ కానీ, అవన్నీ వచ్చే విధంగా ఆర్డర్కి వచ్చాను. వీళ్ళకి తీర్మానం చేయించాను. అది మళ్ళీ గవర్నమెంట్ పట్టుకెళ్ళి మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజింగ్ బోర్డు వాళ్ళు తీర్మానం చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి మొత్తం 400-300 గ్రామాలు ఉన్నాయి. నా ఒక నియోజకవర్గం కాదు, అన్ని గ్రామాలకు కూడా భవిష్యత్తులో ట్రైబల్స్కి అందరూ ఒకే జాతి, ఒకే మతం, ఒకే బ్లడ్ లాగా ఐటీడీ పరిధిలో తీసుకెళ్ళి వాళ్ళు కూడా న్యాయం చేసే కార్యక్రమాన్ని ఈవేళ మేము తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జెడ్పీలో సర్వసభ్య సమావేశంలో గౌరవ కలెక్టర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ గారు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ వైస్ చైర్మన్లు, అదేవిధంగా 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరు కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మేజర్గా ప్రజెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది కూడా ఈరోజు కనీసం పెన్షన్కి కూడా అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. దాదాపుగా 10 నెలలు గడుస్తున్నా కూడా కొత్తగా ఏ పెన్షన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రమాదవశత్తు చనిపోయిన వాళ్ళకి బీమా కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్మెంట్స్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ సమస్యలు కూడా ఈరోజు మా నోటీస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఒక కార్యాచరణ చేసి వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే కైలాసపట్నంలో జరిగిందో అగ్ని ప్రమాదం, దాంట్లో మృతి చెందినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే 15 లక్షలే ఇస్తామన్నది ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ప్రకటించడం జరిగింది. కానీ మేము దాన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. భర్త ఉంటే భార్య లేనటువంటి పరిస్థితి, భార్య ఉంటే భర్త కోల్పోయినటువంటి పరిస్థితి, చిన్న పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయవలసిందిగా మినిమము అంటే 25 నుంచి 50 లక్షల వరకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు కూడా కొన్ని ఇక్కడ తీర్మానం చేయమని కూడా ప్రకటించి ఉన్నారు. ఏదైతే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ప్రమాదాన్ని బట్టి వారికి కొంత ఎక్స్గ్రేసియా అనేది గవర్నమెంట్ కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ని పెట్టాలి అనే దాని గురించి కూడా సభ్యులందరూ కూడా కోరుతూ ఉన్నారు. సో ఒక్కొక్క యాక్సిడెంటల్గా జరిగినటువంటి కొన్ని ఏదైతే బాధితులు అంటే పెద్ద కంపెనీలకి ఒక రేటు, అదేవిధంగా ఎవరైతే పాపం రోజువారీ కూలీకి వెళ్ళినటువంటి వారికి ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఒక అమౌంట్
వారు అనుకొని ఫిక్స్డ్ చేస్తే కనుక అందరికీ బాగుంటుంది. ఇది ఏ రకంగా కూడా రాజకీయంగా కాదు, ఇది ప్రజలకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడే కాకుండా ప్రమాదం జరగకుండా ముందే మనం అరికట్టే విధంగా కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్స్ అదేవిధంగా వారి యొక్క యంత్రాంగాన్ని కూడా దీన్ని దృష్టి సారించాలని కూడా సభ్యులందరూ కోరుతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ మీటింగ్లో మీరు చూశారు, అనేక రకాలైనటువంటి విషయాలు చర్చలు వచ్చాయి. గతంలో లాగే మా జిల్లా పరిషత్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో మాకు 3 దఫాలుగా మాకు బిల్స్ అనేవి అయ్యేది, ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు అయ్యేవి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 10 నెలలు అవుతున్నప్పటికీ కూడా గడిచిన ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ వరకు కూడా ఒక్క రూపాయి బిల్లు కూడా ఈరోజు పడలేనటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది జనరల్ ఫండ్ అండి. జిల్లా పరిషత్ ఫండ్ అనేది మా చేతిలో ఉండాలి, కానీ సిఎఫ్ఎంఎస్ అనే ఒక ఐడిలో పెట్టి మమ్మల్ని ఈ రకంగా కేవలము ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లేట్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 2014-16లో జరిగినటువంటి పనులు ఏదైతే జన్మభూమి కానివ్వండి, అదే నీరు చెట్టు కార్యక్రమం, లేదంటే గతంలో ఏదైతే ఆగిపోయిందో అవన్నీ కూడా ఇస్తున్నప్పుడు మాకెందుకు రిలీజ్ చేయట్లేదు ఫండ్ కానివ్వండి, బిల్ అనేది కూడా మా జెడ్పీటీసీలో మరి డిమాండ్ చేశారు. ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా ఏదైతే మా పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయమని కోరుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో, ఈరోజు మీరే చూశారు, గౌరవ శాసనసభ్యులు చోడవరము అదేవిధంగా వీమడుగుల వారు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లీనింగ్స్, అదేవిధంగా ఆర్బీకేలు ఈరోజు పూర్తి అయినవి కూడా ప్రారంభానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రోగ్రెస్లో ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి, నాట్ స్టార్టెడ్వి కూడా ఉన్నాయి. మరి అది ఎవరు, ఈ ప్రభుత్వం అసలు పట్టించుకుంటుందా లేదా, అసలు దాన్ని కొనసాగిస్తుందా లేదా అని కూడా మరి అందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. మరి దాన్ని ఖచ్చితంగా ఏదైతే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాన్ని డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో పెట్టాలని కూడా అందరూ కూడా తీర్మానం పెట్టాలని కూడా కోరి ఉన్నారు. సో వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా మేము ఖచ్చితంగా ఆ తీర్మానం చేసి ప్రభుత్వానికి మేము పంపిస్తాము. మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లేదు కదమ్మా, వాస్తవం అది ఉంది. దాదాపుగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి మా జెడ్పీ నుంచి ఏదైతే ఓఎండమ్స్ అని ఉంటాయి, కొన్ని రిపేర్స్ కానివ్వండి, లేదనుకుంటే వాటర్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కానీ వాళ్ళకి దాదాపుగా మేము 31 కోట్లను కూడా మేము మొన్న రీసెంట్గా 15th ఫైనాన్స్ నుంచి కూడా కేటాయించడం జరిగింది మా తరపున. సో ఇది కాకుండా మీకు తెలుసు జేజేఎం అని రకరకాలుగా అన్నీ కూడా అవుతున్నాయి, వాటిని అన్నీ కూడా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. యాక్చువల్గా ఏదైతే జలజీవన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారో దాంట్లో పూర్తిగా టెండర్ అనే విధానాన్ని పెట్టి అసలు ఆ టెండర్దారులు ఎవరో కూడా తెలియదు, ఎవరు చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. అక్కడ కనీసం సర్పంచ్ కానీ, స్థానిక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎవరికి కూడా సంబంధం లేకుండా వారు ఏ టైంలో మీరు వెళ్ళండి, ప్రతి విలేజ్లో పైప్ లైన్లు ఉంటాయి, ఏది పడేసి ఉంటారు, వర్క్ అవ్వదు, ట్యాంక్ పడేసి ఉంటారు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో ఇటువంటి పరిస్థితి. నేను గతంలో అయితే లాస్ట్ ఇయర్ దాదాపుగా జిల్లా పరిషత్ నుంచి చాలా మట్టుగా 1000 బోర్లు కన్నా ఎక్కువ ఇచ్చి ఉంటాను. ఎందుకంటే మనం బోర్ ఇస్తే అక్కడ మీకు తెలిసిన అల్లూరి జిల్లా గురించి అడిగారు కాబట్టి ఈరోజు అదంతా కూడా హిల్ ఏరియాస్, మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి అదన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని చాలా మట్టుగా నేను జిల్లా పరిషత్ నుంచి కూడా అనంతగిరి కానివ్వండి, అటు ముంచింకుట్ కానివ్వండి, పెదబైలు కానివ్వండి, ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా చింతపల్లి
మండల్ హెడ్ క్వార్టర్లో కూడా 5-6 బోర్లు వేసినా కూడా వాటర్ రాలేనటువంటి పరిస్థితి ఉంటే దానికి స్పాట్లో 10 లక్షల గ్రాంట్ ఇచ్చి ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పొలంలో బోర్ వేసి అందించేదానికి కూడా వాటర్ అందించేదానికి కూడా మేము ఈరోజు సహకరిస్తున్నాము. ఖచ్చితంగా మా నోటీస్లో ఉన్నవన్నీ కూడా మేము చేస్తామండి. మీరు అన్నదైతే రైట్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జేజేఎం నుంచి కొంతవరకు అవుతున్న దాన్ని కూడా ఆపేసే పరిస్థితి చేశారు. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి జోలపుట్ రిజర్వేర్ నుంచి క్యానల్లో తీసుకొచ్చి అన్ని గిరిజన ప్రాంతంలో వాటర్ అందించేదానికి ఒక వేల కోట్ల నిధులతో చేస్తామని అది కేవలం గ్రాఫిక్ రూపంలో చూపించారు. బట్ అది సక్సెస్ అవ్వదని అందరూ కొట్టిపారేశారు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఇప్పుడు పనులు స్టార్ట్ అయింది. అది కనుక జాప్యం అయి ఉండకపోతే ఈరోజు వాటర్ వచ్చేది, ప్రతి గ్రామంలో కూడా వాటర్ ఉండేది. సో ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో కూడా నీటి ఇబ్బంది లేకుండా చూసేదానికి ఖచ్చితంగా నా వంతు నేను సాయం చేస్తాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.